హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు డూ ఆర్ డై ఛానల్. ప్రతిరోజు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దృష్ట్యా మనం కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తూనే ఉన్నాము. దాంట్లో భాగంగానే ఇవాళ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏంటి ఒకసారి చూసేద్దాం. అయితే ఇవాళ కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేది ప్రతి ఎగ్జామ్ దృష్ట్యా, అంటే ఆబ్జెక్టివ్ అండ్ సబ్జెక్టివ్ ఏ ఎగ్జామ్ చూసుకున్నప్పటికీ, సెంటర్ అండ్ స్టేట్ ఏ ఎగ్జామ్ రాసినప్పటికీ కొన్ని ఇంపార్టెంట్ న్యూసెస్ అనేవి ఇవాళ చాలా ముఖ్యంగా ఉన్నాయి. సో మీరు తప్పకుండా ఇవాళ చెప్పిన డేటా ఏదైతే ఉందో 100% మీ నోట్బుక్ లో ఉండేటట్టు చూసుకోండి. గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2025 అనేది ప్రస్తుతం న్యూస్ లో ఉంది. ఇది ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ కైనా లేకపోతే సబ్జెక్టివ్ ఎగ్జామ్స్ లో మీరు ఎక్కడైనా ఉమెన్ రిప్రజెంటేషన్ గురించి, లేదంటే ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి, లేదంటే ఉమెన్ రిలేటెడ్ ఏ క్వశ్చన్ వచ్చినప్పటికీ ఇలాంటి రిపోర్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అవుతాయి. కాబట్టి ఈ రిపోర్ట్ లో మేజర్ గా ఇండియా ర్యాంక్ ఏంటి, ఈ రిపోర్ట్ లో ఏ ఏ పారామీటర్స్ లో విమెన్ యొక్క ఎదుగుదలని వాళ్ళు చూస్తారు అనే విషయాన్ని ఒకసారి చూద్దాము. అయితే 2024లో ఇండియా ర్యాంక్ చూసుకున్నప్పుడు 129గా ఉండగా 2025 సంవత్సరంలో 131 ర్యాంక్ కి దిగజారడం జరిగింది. అంటే ఉమెన్ పారిటీ, జనరల్ గా జెండర్ గ్యాప్ అనేది చూసుకున్నప్పుడు ఇండియా ర్యాంక్ 131 అవుట్ ఆఫ్ 148 కంట్రీస్, మొత్తం 148 కంట్రీస్ లో ఇండియా 131 ర్యాంక్ గా ఉండగా ఈ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేస్తారు అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఈ పర్టికులర్ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ రిపోర్ట్ లో ఏం చెప్పింది అంటే వైడెనింగ్ డిస్పారిటీస్ అనేవి కనపడుతున్నాయి అని చెప్తున్నారు. స్పెషల్ గా ఇండియా విషయంలో ఈ డిస్పారిటీస్ దేంట్లో ఉన్నాయి అంటే ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ విమెన్స్ హెల్త్, అంటే విమెన్ యొక్క హెల్త్ మరియు ఎకనామిక్ రంగంలో విమెన్ రాణించలేకపోతున్నారు. ఎందుకు అనేది మనం ఫర్దర్ గా చూద్దాం. అంటే వాటిలో వీటి యొక్క ఏ ఏ పారామీటర్స్ వాళ్ళ యొక్క ఎదుగుదలకి అడ్డంగా ఉన్నాయి అనే విషయాన్ని మనం చూడొచ్చు. అయితే మేజర్ గా ఏ రిపోర్ట్ వచ్చినప్పటికీ ఆ రిపోర్ట్ ఏ సంస్థ వెల్లడిస్తుంది అనేది చాలా ముఖ్యమవుతుంది. కాబట్టి ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ అనేది ఎవరిస్తున్నారు అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఈ పర్టికులర్ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మెజర్స్ జెండర్ ప్యారిటీ అక్రాస్ 4 డైమెన్షన్స్ అండి. 4 డైమెన్షన్లు తీసుకొని విమెన్ యొక్క స్థితిని వీళ్ళు నిర్ణయించడం జరుగుతుంది. ఆ 4 ఏంటి అంటే ఎకనామిక్ పార్టిసిపేషన్, అంటే ఆర్థికంగా వీళ్ళ యొక్క పార్టిసిపేషన్ ఎలా ఉంది అనే విషయాన్ని ముందుగా చూస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషనల్ అటైన్మెంట్, అంటే విద్య పరంగా వీళ్ళు ఎంత ముందు ఉన్నారు అనే విషయాన్ని చూస్తారు. హెల్త్ అండ్ సర్వైవల్ మూడోది కాగా పొలిటికల్ ఎంపవర్మెంట్ అనేది నాలుగోది. 4 ఏంటంటే ఎకనామిక్, నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ పొలిటికల్, ఈ పార్టిసిపేషన్ చూడడం జరుగుతుంది. గ్లోబల్ ట్రెండ్ చూసుకుంటే అంటే ఈ పర్టికులర్ ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్ గా మీరు నోట్స్ లో మెన్షన్ చేసుకోవచ్చు అండి. ఇంకా ఈ రిపోర్ట్ ప్రకారం 123 సంవత్సరాలు పడుతుందండి ప్రపంచం మొత్తం సమానత్వం, అంటే ఆడ లేదా మగ అనే జెండర్ డిఫరెన్సెస్ లేకుండా ఒక సమానత్వం రావడానికి గ్లోబల్ గా ఇంకా 123 సంవత్సరాలు పడుతుంది అనేది ఈ రిపోర్ట్ తెలియజేస్తుంది అనమాట. ఇది యాజ్ ఇట్ ఈస్ గా ఉమెన్ ఎంపవర్మెంట్ రిలేటెడ్ ఏదైనా ఎస్సే గానీ లేదంటే ఏదైనా క్వశ్చన్ గానీ అడిగినప్పుడు మీరు ఇంట్రోలో యూజ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇండియాస్ ర్యాంక్ చూసుకుంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. 148 కంట్రీస్ లో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చి 131. అదే మనకి 2024 లో 129 ర్యాంక్ గా ఉంది, అంటే ఇంకా దిగజారడం జరిగింది. కీ ఇష్యూస్ హైలైటెడ్ ఇన్ ఇండియాస్ ర్యాంకింగ్ ఆల్రెడీ 129 నుంచి 131 కి వచ్చిందని చెప్తున్నాం. దీనికి కీ చేంజెస్ ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ హెల్త్ అనేవి రెండు మేజర్ గా డిగ్రేడ్ అయిన విషయాలను మాట్లాడుకుంటున్నాం. ఎకనామిక్ పార్టిసిపేషన్ చూసుకుంటే ఇండియా ఈ 148 కంట్రీస్ లోనే 143rd ప్లేస్ లో ఉండడం జరిగింది, with women earning less than 1/3 of the men and FLFP under 25%. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. McKinsey report 2015 estimated India could add $770 billion to GDP by closing gender gap. అంటే కేవలం జెండర్ గ్యాప్, ఈ సమానత్వం అనేది తీసుకురావడం వల్ల ఉమెన్ కి మంచి వర్కింగ్ కండిషన్స్ అండ్ పార్టిసిపేషన్ రేట్ ఇంప్రూవ్ కావడానికి కొన్ని మెజర్స్ తీసుకోవడం వల్ల మన జీడిపికి $770 బిలియన్ జీడిపికి యాడ్ చేయొచ్చు అని చెప్పి మెకెన్సీ 2015 రిపోర్ట్ తెలియజేయడం జరిగింది. మరి హెల్త్ విషయానికి వచ్చినప్పటికీ కొన్ని కీ థింగ్స్ ఇక్కడ మనం మెన్షన్ చేసామండి. పూర్ సెక్స్ రేషియో, హై అనీమియా రేట్స్, రిఫ్లెక్ట్స్ డీప్ సీటెడ్ సన్ ప్రిఫరెన్స్ అండ్ రిప్రొడక్టివ్ హెల్త్ నెగ్లెక్ట్. ఇవి మేజర్ కన్సర్న్స్ గా హెల్త్ సెక్టర్ తీసుకున్నప్పుడు ఇండియాలో విమెన్ ఈ పర్టికులర్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనే విషయాన్ని ఈ రిపోర్ట్ హైలైట్ చేస్తుంది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఏం చూపిస్తుంది అంటే 57% ఆఫ్ ఉమెన్ ఏజ్డ్ బిట్వీన్ 15 to 49 ఆర్ అనెమిక్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రీసెంట్ జరిగిన చాలా ఎగ్జామ్స్ లో తెలంగాణ టీజీపీఎస్సీ రిలేటెడ్ అండ్ ఏపీపీఎస్సీ రిలేటెడ్ ఎగ్జామ్స్ లో ఈ క్వశ్చన్ చాలా సార్లు రిఫ్లెక్ట్ అవ్వడం జరిగింది.
అన్పేడ్ కేర్ వర్క్ చూసుకుంటే అంటే ఇంట్లో ఏదైతే ఇంటి హౌస్ హోల్డ్ వర్క్ ఉంటుందో లేదంటే ఏదైతే కేర్ వర్క్ ఉంటుందో ఎక్కడైతే పేమెంట్ ఉండదో ఆ వర్క్ చూసుకున్నప్పుడు ఉమెన్ పర్ఫార్మ్ 7 more times డొమెస్టిక్ వర్క్ దాన్ మెన్. టైమ్ యూస్ సర్వే అనే ఒక సర్వే ప్రకారం ఆడవారు మగవారి కంటే 7 సార్లు ఎక్కువగా ఈ అన్పేడ్ వర్క్ కేర్ వర్క్ చేయడం జరుగుతుంది. ఇట్ రిమైన్స్ ఇన్విజిబుల్ ఇన్ జీడిపి అకౌంటింగ్. నెక్స్ట్ లీడర్షిప్ గ్యాప్ చూసుకున్నట్లయితే మనందరికీ తెలుసు 1951 లో లోక్సభలో రిప్రజెంటేషన్ వచ్చి 5% అండి ఉమెన్ది. మరి 18th లోక్సభకు వచ్చేసరికి పర్సెంటేజ్ ఎంత అంటే 14%. అంటే వే వే బ్యాక్. అంటే ఇది ఒక నార్మల్ ఒక డెవలపింగ్ కంట్రీ కంటే కూడా చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. 100 మంది ఉంటే దాంట్లో 14 మంది మాత్రమే విమెన్ ఉండడం అనేది చాలా బాధాకరమైన విషయం. లీడర్షిప్ గ్యాప్ కూడా చూసుకుంటే విమెన్ అండర్ రిప్రజెంటెడ్ ఇన్ బోర్డ్ రూమ్స్, జ్యుడిషియరీ అండ్ లెజిస్లేచర్, లిమిటింగ్ ఇంక్లూజివ్ డెసిషన్ మేకింగ్. అంటే ఆడవారు అనేసరికి ఈ అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్ కాకుండా హయ్యర్ లీడర్షిప్ రంగ్ లో ఒకవేళ వాళ్ళు ఉన్నప్పటికీ స్యూడోగా వాళ్ళ ఫాదర్ గానీ లేకపోతే బ్రదర్ గానీ లేకపోతే హస్బెండ్ గానీ వాళ్ళ వర్క్ ని చేయడం అనేది మనం చూస్తూనే ఉంటాం. మన ఊర్లలో సర్పంచ్ అనే వాళ్ళకి ఒకవేళ విమెన్ కి ఆ సీట్ వచ్చినప్పటికీ విమెన్ ని నిల్చోబెట్టి జస్ట్ ఒక స్యూడో క్యారెక్టర్ గా వాళ్ళ బదులు హస్బెండ్ ఆ పవర్ ని ఎంజాయ్ చేయడం, డెసిషన్ మేకింగ్ కూడా హస్బెండ్ లాంటి వాళ్ళు చేయడం, ఇవన్నీ మనం తరచుగా చూస్తూనే ఉంటాం. కాబట్టి ఇది హయ్యర్ లెవెల్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. పాలసీ బ్లైండ్ స్పాట్, జెండర్ బడ్జెటింగ్, సోషల్ ప్రొటెక్షన్ అండ్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిమైన్ ఫ్రాగ్మెంటెడ్ ఆర్ అండర్ ఫండ్. మనం చాలా సార్లు చూస్తూ ఉంటాము. మనకి ఏఆర్సీ రిపోర్ట్ లో కూడా చాలా దగ్గరలో మనకి పోలీస్ రిఫార్మ్స్ గురించి మాట్లాడినప్పుడు క్రెచ్ రిలేటెడ్ థింగ్స్ ఉండకపోవడము, మెటర్నిటీ లీవ్ గురించి మనం చాలా సార్లు మాట్లాడుతుంటాం. కాబట్టి వాటి రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇండియాలో చాలా తక్కువ ఉండడం అనేది బాధాకరమైన విషయం. వాటి వల్లనే విమెన్ యొక్క పర్ఫార్మెన్స్ కూడా తగ్గుతుంది అని చెప్పేసి ఈ రిపోర్ట్ మాట్లాడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇండియాస్ 44th యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అనేది ప్రస్తుతం న్యూస్ లో ఉందండి. మనకి మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్ ఏదైతే ఉందో దాంట్లో భాగంగా ఫోర్ట్స్ ని 44th వరల్డ్ హెరిటేజ్ సైట్ ఫ్రమ్ ఇండియాగా దాన్ని డిక్లేర్ చేయడం జరిగింది. అట్ ద 47th సెషన్ మనం ఆల్రెడీ ఇది సెషన్స్ ఎలా జరుగుతాయి యునెస్కోలో అవన్నీ మనం రీసెంట్ గా కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తున్నప్పుడు యునెస్కో అసలు ఎలాంటి మీటింగ్స్ పెట్టుకుంటుంది, దాని యొక్క కాంపోజిషన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ మనం మాట్లాడుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ 47th సెషన్ ఏదైతే ప్యారిస్ లో జరిగిందో అక్కడ ఈ మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్ ఆఫ్ ఇండియా వాజ్ ఇన్స్క్రైబ్డ్ యాజ్ ఇండియాస్ 44th వరల్డ్ హెరిటేజ్ సైట్, మార్కింగ్ ఏ హిస్టారిక్ రికగ్నిషన్ ఆఫ్ ఇండియాస్ ఫార్టిఫైడ్ లెగసీ. సో దీన్ని సంబంధించి మనం ఏం చూడొచ్చు అంటే మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్ లో భాగంగా ఏ ఫోర్ట్స్ యాడ్ చేశారు అనే విధానాన్ని చూస్తాము. అలాగే యునెస్కో గురించి కూడా చూద్దాము. ఈ నెట్వర్క్ ఆఫ్ మొత్తం 12 ఫోర్ట్స్ ని యాడ్ చేయడం జరిగిందండి. ఇక్కడ మనం చూసుకుంటే మహారాష్ట్ర నుంచి 11 ఫోర్ట్స్ ఉన్నాయండి. ఆ ఫోర్ట్స్ ఏంటి అంటే సాల్హేర్, షిబ్నేరి, లోహ్గఢ్, కాంధేరి, రాయ్గఢ్, రాజ్గఢ్, ప్రతాప్గఢ్, సువర్ణదుర్గ్, పన్హాలా, విజయదుర్గ్, సింధుదుర్గ్. ఇవన్నీ జస్ట్ ఒకసారి చూడడానికి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అంటే పదే పదే చూస్తూ ఉన్నప్పుడు ఏది దీంట్లో పార్ట్ కాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోగలిగితే చాలు. అండ్ వన్ మోర్ ఫ్రమ్ తమిళనాడు ఒకటండి జింజీ ఫోర్ట్ ని యాడ్ చేయడం జరిగింది. సో ఇవి 12 ఫోర్ట్స్ ని ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. వీటి యొక్క హిస్టారికల్ కాంటెక్స్ట్ మనం చూసుకున్నప్పుడు డెవలప్డ్ డ్యూరింగ్ ద రైజ్ ఆఫ్ మరాఠా ఎంపైర్, దిస్ ఫోర్ట్స్ ఫార్మ్డ్ ఎ డిఫెన్సివ్ బెల్ట్ యూజింగ్ న్యాచురల్ ల్యాండ్స్కేప్స్ ఫర్ ప్రొటెక్షన్. అయితే యునెస్కోలో కల్చరల్ అండ్ మిలిటరీ ల్యాండ్స్కేప్స్ ప్రొటెక్టింగ్ ద కల్చరల్ సిగ్నిఫికెన్స్ అని ఒక సెక్షన్ ఉంటుందండి. దాంట్లో భాగంగా వీటిని ఎంపిక చేయడం జరిగింది. చూసుకుంటే ఇక్కడ మళ్ళీ ఆ ఫోర్ట్స్ ని హిల్ ఫోర్ట్స్ అని, ఐలాండ్ ఫోర్ట్స్ అని, ప్లాట్యూ అండ్ ఫారెస్ట్ ఫోర్ట్స్ అని వాటి యొక్క యునిక్ ఫీచర్స్ ని మనం ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఫోర్ట్స్ డిస్ప్లే అడాప్టివ్ డిజైన్ బిల్ట్ విత్ లోకల్ మెటీరియల్స్ అండ్ రీజనల్ ఆర్కిటెక్చర్. ఇక్కడ లొకాలిటీని ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు అని చెప్తున్నారు ఈ ఫోర్ట్స్ లో. అయితే మనం మాట్లాడుకున్నట్టు రికగ్నైజ్డ్ అండర్ యునెస్కో క్రైటీరియా 4 and 6 ఫర్ ఆర్కిటెక్చరల్, మిలిటరీ అండ్ కల్చరల్ కంటిన్యూటీ. ఈ ఫోర్ట్స్ ని ఈ పర్టికులర్ విభాగం కింద ఎంపిక చేయడం జరిగింది. అయితే ఇండియా నుంచి టెంటేటివ్ లిస్ట్ లో ఇంకా 66 మాన్యుమెంట్స్ అనేవి ఉండడం జరిగిందండి. అయితే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్ లో మిక్స్డ్ అని, న్యాచురల్ అని మనకి ఇట్లాంటి డిఫరెంట్ ఫార్మాట్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఆ లిస్ట్ కూడా మనం లాస్ట్ టైం పెట్టడం జరిగింది. మనం వాటి గురించి డిస్కస్ చేయడం జరిగింది. యునెస్కో అండ్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గురించి ఆల్రెడీ కవర్ చేసాము. సో ఇదేంటి అంటే 1972 వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ అనే ఒక యాక్ట్ మీద బేస్ అయి ఇవి ఫంక్షన్ చేస్తున్నాయి. ఇండియాస్ గ్లోబల్ ర్యాంకింగ్ చూసుకున్నట్లయితే ఇది నెక్స్ట్ ఇంపార్టెంట్ అండి. కల్చర్ రిలేటెడ్ ఏవైనా క్వశ్చన్స్ లో ఇవి మీరు
కరెంట్ రిలేటెడ్ ఇష్యూస్ కవర్ చేయ కనెక్ట్ చేస్తూ ఆన్సర్స్ రాయాలంటే మీకు ఇది అవసరం వస్తుంది. ఇండియా హ్యాస్ మొత్తం ఇప్పుడు ఇది 44th అండి, ఇది 44th వరల్డ్ హెరిటేజ్ సైట్. యాజ్ ఆఫ్ జూలై 2025 44 సైట్లు ఉన్నాయి. ఇండియా ర్యాంక్ 6th గ్లోబల్ కి, అంటే ప్రపంచ వ్యాప్తంగా చూసుకున్నప్పుడు వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లో 6వ ప్లేస్ లో ఉంటే, ఏషియా పసిఫిక్ రీజన్ లో 2nd ప్లేస్ ఉంటే జస్ట్ బిహైండ్ చైనా. ఏషియా పసిఫిక్ రీజన్ లో 1st ప్లేస్ చైనా అయితే 2nd ప్లేస్ ఇండియా. 62 సైట్స్ కరెంట్లీ ఆన్ ఇండియాస్ టెంటేటివ్ లిస్ట్. ఇంకా 62 సైట్లు టెంటేటివ్ లిస్ట్ లో భాగంగా ఉన్నాయని చూస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి కూనో నేషనల్ పార్క్ అనేది ప్రస్తుతం న్యూస్ లో ఉందండి. ఎందుకంటే ప్రాజెక్ట్ చీతా కంటిన్యూషన్ గురించి న్యూస్ లో ఉంది. ప్రామిసింగ్ సైన్స్ అనేవి కనబడుతున్నాయని చెప్పేసి యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ రీసెంట్ గా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా కూనో నేషనల్ పార్క్ అనేది న్యూస్ లో ఉంది. ఏదైనా ఒక న్యూస్ లో నేషనల్ పార్క్ అనేది ఏదైనా ఉంటే మనం దాని రిలేటెడ్ జాగ్రఫికల్ ఫీచర్స్ తో పాటు థింగ్స్ అన్ని కవర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇవాళ కూనో నేషనల్ పార్క్ గురించి చూసుకుంటే ఇది మనకి మధ్యప్రదేశ్ లో షోయపూర్ అనే డిస్ట్రిక్ట్ లో ఉందండి. ఇట్ ఈస్ బేసిక్ గా ఇది వింధ్యన్ హిల్స్ లో ఉంది. ఇట్ డిరైవ్స్ ఇట్స్ నేమ్ ఫ్రమ్ మియాండ్రింగ్ కూనో రివర్. కూనో రివర్ దేనికి మెయిన్ ట్రిబ్యూటరీ అంటే చెంబల్ రివర్ కి మెయిన్ ట్రిబ్యూటరీ, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇట్ వాస్ సెలెక్టెడ్ అండర్ యాక్షన్ ప్లాన్ ఫర్ ఇంట్రడక్షన్ ఆఫ్ చీతా ఇన్ ఇండియా. ఈ చీతా రీఇంట్రడక్షన్ ప్రోగ్రామ్ చీతా ఇంట్రడక్షన్ ప్రోగ్రామ్ కింద దీనిని మనం తీసుకోవడం జరిగింది. దీంట్లో ఫ్లోరా అండ్ ఫానా ఏంటి, యూనిక్ ఫీచర్స్ ఏంటి అనేది మనం ఇక్కడ మెన్షన్ చేసాం. జస్ట్ అంటే ఒకసారి చూడడానికి ట్రై చేయండి, ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఎ టోటల్ ఆఫ్ 20 చీతాస్ వేర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ కూనో నేషనల్ పార్క్, 8 from Namibia in September 2022, followed by 12 more from South Africa in February 2023 under the Cheetah project. ఇది చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అవుతుంది కూనో నేషనల్ పార్క్ గురించి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇంటర్నేషనల్ రికార్డ్, మోడీస్ ఇంటర్నేషనల్ రికార్డ్. మనం ఈ రీసెంట్ టైమ్స్ లో చూసుకున్నప్పుడు జూన్ అండ్ జూలై నెలలో చాలా సార్లు ప్రైమ్ మినిస్టర్ యొక్క స్టేట్మెంట్స్ కానీ, ప్రైమ్ మినిస్టర్ విజిట్స్ కానీ, అండ్ ప్రైమ్ మినిస్టర్ కి వచ్చిన అవార్డ్స్ కానీ, లేకపోతే మనకి వాళ్ళకి చాలా టైటిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో దాంట్లో భాగంగానే మరొకసారి ప్రైమ్ మినిస్టర్ గారు న్యూస్ లో ఉన్నారు. ఎందుకు అంటే మొత్తం ఇప్పటి వరకు ఇండియాలో ఉన్న ప్రైమ్ మినిస్టర్స్ అందరూ, కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్స్ అందరూ 17 పార్లమెంట్లలో వాళ్ళ ప్రసంగాలు వినిపించగా, మోడీ ఒక్కరే ఈ లాస్ట్ 11 సంవత్సరాల్లో 17 పార్లమెంట్లలో ఆయన ప్రసంగాలు వినిపించారని చెప్తున్నారు. మనం రీసెంట్ గానే మాట్లాడుకున్నాం, మొన్ననే ఆయన 5 డిఫరెంట్ నేషన్స్ టూర్ కంప్లీట్ చేసుకుంటున్నారు. దాంట్లో భాగంగానే ఆయన ఈ రికార్డ్ ని నెలకొల్పారు. ఆ రికార్డ్ ఏంటి అంటే గత 11 ఏళ్లలో 17 దేశాల పార్లమెంట్ ను ఉద్దేశించి మోడీ మాట్లాడినట్లు అయింది. సో మొన్న మనం మాట్లాడుకున్నాము ట్రినిడాడ్ అండ్ టొబాగో, ఈ నమీబియా, వీటిని ఆల్రెడీ సందర్శించి అక్కడ పార్లమెంట్ లో మాట్లాడారని. ఇది ఒక యూనిక్ రికార్డ్ కాబట్టి ఇది కూడా అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ వచ్చేసి మనకి జపాన్ రికార్డ్ అండి. 6G అనేది వాళ్ళు 6G నెట్వర్క్ ని నమోదు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఈ 6G నెట్వర్క్ ద్వారా ఏం చేస్తారంటే ఒక సెకండ్ లో నెట్ఫ్లిక్స్ లో ఉన్న అన్ని వీడియోస్ ఒకటేసారి డౌన్లోడ్ చేయగలిగే అంత స్పీడ్ అనేది ఇది రికార్డ్ చేసి ప్రపంచంలోనే అత్యంత ఫాస్ట్ అయిన నెట్వర్క్ గా మనకి నెలకొల్పడం జరిగింది. ఎక్కడ జరిగింది అంటే జపాన్ లో జరిగింది అని చెప్తున్నారు. అయితే భారతదేశంలో ఈ రికార్డ్ చూసుకుంటే మనకి భారతదేశంలో 63.55 MBPS స్పీడ్ తో పోల్చుకుంటే సగటున భారతదేశంలో 63.55 MBPS స్పీడ్ తో నెట్వర్క్ మనకి వైఫై అనేది లేకపోతే నెట్వర్క్ 5G నెట్వర్క్స్ అనేవి వర్క్ చేయగా, ఈ ప్రస్తుతం 6G అనే మాట్లాడుకునే ఏదైతే నెట్వర్క్ ఉందో అది 1.6 crore టైమ్స్ ఎక్కువ స్పీడ్ తో పనిచేస్తుంది అని చెప్తున్నారు. దీని రిలేటెడ్ ఈ న్యూస్ ఉంది కాబట్టి నెక్స్ట్ దీని గురించి మళ్ళీ న్యూస్ లో ఉన్నప్పుడు మనం కంప్లీట్ గా కవర్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఇది ఎవరు ఎక్కడ నెలకొల్పారు అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ అవుతుందండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ చూసుకుంటే అమెరికాస్ రిచెస్ట్ ఇమిగ్రెంట్స్ అనేది ఫోర్బ్స్ రీసెంట్ గా అమెరికాలోని రిచెస్ట్ ఎన్ఆర్ఐస్ ది లిస్ట్ మనకి ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఎంతమంది ఇండియన్స్ ఉన్నారు అనేది ప్రస్తుతం న్యూస్ లో ఉంది. ఫోర్బ్స్ విడుదల చేసిన అమెరికాస్ రిచెస్ట్ ఇమిగ్రెంట్స్ 2025 జాబితాలో 12 మంది ప్రవాస భారతీయులు చోటు దక్కించుకున్నారు. మొత్తం 43 దేశాలకు చెందిన 125 మంది ప్రవాస బిలినియర్లు అమెరికాలో ఉన్నట్టు ఫోర్బ్స్ గుర్తించింది. వీరిలో 3వ వంతు మంది 10 దేశాల నుంచే ఉన్నారు. ఈ జాబితాలో గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ సిఇఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్య నాదెల్లా, పాలో ఆల్డో నెట్వర్క్ నిర్వాహకుడు నికేష్ అరోరా తొలిసారిగా చోటు దక్కించుకోవడం జరిగింది. వీళ్ళు న్యూస్ లో ఉన్నారు అనే విషయాన్ని మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మీకు తెలిసిన నేమ్సే కాబట్టి అంత
టిపికల్ కూడా ఏం అవ్వదు. నెక్స్ట్ తెలంగాణ ర్యాపిడ్ న్యూస్ త్రూ పిక్స్ చూసుకున్నప్పుడు మనం ఆల్రెడీ తెలంగాణ చేనేత కార్మికులకి ఇద్దరికి అవార్డు వచ్చింది అని చెప్పేసి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అది కూడా మార్కెటింగ్ అండ్ డెవలప్మెంట్ విభాగంలోనే ఒక విమెన్ కి అండ్ ఒక యంగ్ ఎంటర్ప్రినర్ కి రావడం జరిగింది. అదే దాంట్లో కంటిన్యూషన్ గానే మళ్ళీ తెలంగాణ చేనేత సేవా కేంద్రానికి జాతీయ పురస్కారం లభించింది. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇండియన్ నేషనల్ హ్యాండ్లూమ్స్ డే August 7th రోజు పురస్కరించుకొని మనం జరుపుకుంటాం ప్రతి ఇయర్. ఆ రోజు ఈ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ అవార్డు కూడా ఆ రోజే ప్రకటించనున్నారు. తెలంగాణ రాష్ట్ర చేనేత సేవా కేంద్రం జాతీయ పురస్కారానికి ఎంపికైంది. ప్రొడక్ట్ అండ్ డిజైన్ డెవలప్మెంట్ విభాగంలో 2024-25 సంవత్సరం గాను కేంద్ర టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ తెలంగాణను ఎంపిక చేసింది. ఈ పురస్కారాన్ని వచ్చే నెల 7వ తేదీ నిర్వహించే 11వ జాతీయ చేనేత దినోత్సవం ప్రదానం చేయనున్నారు. బేసిక్ గా ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి. విభాగం ఏంటి, ఏ సంవత్సరానికి గాను ఏ రాష్ట్రానికి ఎన్నోవ నేషనల్ హ్యాండ్లూమ్స్ డే అనేది గుర్తుంటే సరిపోతుందండి. నెక్స్ట్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డ నారాయణ కన్నుమూత. ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటి అంటే వాళ్ళు ఏ పర్టికులర్ ఇన్సిడెంట్స్ లో పార్టిసిపేట్ చేశారు, ఎక్కడ వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ ఉంది అనే విషయాన్ని మనం కొంచెం పర్టికులర్ గా చూసుకోవాలి. టీజీపీఎస్సీ రిలేటెడ్ ఎగ్జామ్స్ ఎవరైనా రాస్తుంటే కొంచెం జాగ్రత్తగా చూడండి. దొడ్డ నారాయణరావు బేసిక్ ఏ ఇయర్ అయినా సరే తెలంగాణ సాయుధ పోరాటంలో కానీ లేకపోతే తెలంగాణ ఉద్యమంలో కానీ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఇట్లా చనిపోవడం లాంటి న్యూసెస్ మనం ఎప్పుడైతే చూస్తామో అది 100% మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. స్వతంత్రం అనంతరం తెలంగాణలో నిజాం నవాబులు రజాకార్లను వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆయన తన అన్న దొడ్డ నర్సయ్యతో కలిసి పాల్గొన్నారు. సో సాయుధ పోరాటంలో నిజాం రాజుకి ఎగెనిస్ట్ గా ఈయన పోరాడడం జరిగింది కాబట్టి. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే చిలుకూరు గ్రామ సర్పంచ్ గా 25 సంవత్సరాలు ఆయన పనిచేశారు. ఆయన ఆ పర్టికులర్ గ్రామం యొక్క అభివృద్ధికి చాలా తోడ్పడ్డారు అనే విషయాన్ని కూడా ఈ న్యూస్ ఆర్టికల్ మనకు చెప్తుంది. సో పేరు, ఏ పర్టికులర్ థింగ్స్ కోసం ఆయన వర్క్ చేశారు అనే విషయాన్ని గుర్తుంచుకుంటే సరిపోతుంది. తెలంగాణలో ఇంకొక విషయం ఏంటంటే 6 నెలల్లో 5.61 లక్షల కొత్త రేషన్ కార్డుల పంపిణీ అనేది మనకి డిసెంబర్ లో ఆల్రెడీ ప్రజావేదిక పెట్టి డీటెయిల్స్ అనేవి తీసుకొని కొత్త రేషన్ కార్డుల పంపిణీ అనేది జరుగుతుంది అని చెప్తున్నారు. సో నెక్స్ట్ ఏంటంటే నల్గొండ జిల్లాలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రేపు ఆర్ ఎల్లుండి దగ్గరలోనే ఆ పర్టికులర్ థింగ్ ని చేసి మనకి కొత్త రేషన్ కార్డులు అనేవి రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వబోతున్నారు అనే విషయం మనందరికీ తెలిసిందే. దానికోసం ఆల్రెడీ డేటా కలెక్షన్ ఎవరైతే పాత రేషన్ కార్డులు ఉన్నారో వాళ్ళందరినీ డేటా కలెక్ట్ చేయడము, దేనికి అర్హులం అనేది మనం ఆల్రెడీ ఫిల్ చేయడం జరిగింది. 95.56 లక్షలకు చేరుకున్న కార్డుల సంఖ్య. రేపటి నుంచి కార్డుల పంపిణీ షురు. సో అది ఈ రోజు న్యూస్ లో ఉందండి. నెక్స్ట్ ఏపీ రిలేటెడ్ థింగ్స్ చూసుకున్నప్పుడు మనకి రాజధాని ఆర్థిక సలహాదారుగా NABFID. సో అది ఒకటి న్యూస్ లో ఉందండి. ఒకసారి చూస్తే రాజధాని అమరావతి అభివృద్ధికి ఆర్థిక వ్యవహారాల సలహాదారుగా వ్యవహరించేందుకు జాతీయ ఆర్థిక మౌలిక వసతుల అభివృద్ధి బ్యాంక్ అనేది ప్రస్తుతం పార్ట్నర్షిప్ తీసుకొని ఉందండి. బేసిక్ గా పార్ట్నర్షిప్ తీసుకొని ఏంటంటే ఎలా ముందుకు వెళ్ళాలి, ప్రణాళిక ఎలా రచించాలి అనే దాంట్లో మనకి హెల్ప్ అవుతుంది అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సాయానికి మేము సిద్ధం అని ఒక న్యూస్ ఆర్టికల్ ఉందండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. P4 అనే ఒక స్కీమ్ ఏపీలో లాంచ్ చేశారు. ఆ P4 అంటే ఏంటి అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అనేది రాష్ట్రంలోని పేదరికాన్ని 2030 కల్లా అరికట్టడానికి కేవలం ప్రభుత్వం కాకుండా పీపుల్ పార్ట్నర్షిప్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో పాటు ఈ కుటుంబాలు ఏవైతే పావర్టీ వల్ల సఫర్ అవుతున్నాయో వాటిని బయటకు తీసుకురావడానికి P4 అనే స్కీమ్ ని తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగానే మార్గదర్శకులుగా మేము నిలిచేందుకు ముందుకు వస్తున్న వ్యక్తులు, సంస్థలు, కేవలం ఇండివిజువల్సే కాదు ఇన్స్టిట్యూషన్స్ కూడా విల్ బి పార్ట్ ఆఫ్ ఇట్ అని చెప్పి సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కిందకి వస్తున్నట్టు మనకు ఒక న్యూస్ ఆర్టికల్ అని ఉంది. దీంట్లో మాత్రం ముఖ్యంగా ఇంపార్టెంట్ అయింది ఏంటంటే P4 స్కీమ్ దేనికోసం అని అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక 3 ఇంపార్టెంట్ న్యూసెస్ ఉన్నాయండి. ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ జరగబోయే ఏపీలో ఏ ఎగ్జామ్ లో అయినా ఇవి రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. 5 నగరాలకు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు అనేది ఒకటి న్యూస్ లో ఉంది. స్వచ్ఛ లీగ్ ప్రత్యేక కేటగిరీలో విజయవాడ, గుంటూరు, తిరుపతి ఉండగా ప్రత్యేక కేటగిరీ మినిస్టీరియల్ అవార్డుకు విశాఖ ఎంపికైంది. రాష్ట్ర స్థాయి మినిస్టీరియల్ కేటగిరీలో రాజమహేంద్రవరం ఎంపిక. సో ఈ 3 విభాగాలని అందులో ఉన్న మనకి డిస్ట్రిక్ట్స్ ని ఒకసారి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ 1.29 కోట్ల మంది అని చెప్పేసి
మెగా పీటీఎం లో పాల్గొన్నందుకు గిన్నిస్ బుక్ రికార్డ్ కోసం ట్రై చేస్తున్నట్టు మనకి ఇక్కడ ఒకటి ఇచ్చారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ సమావేశం తల్లిదండ్రులు ఆహ్వానితులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మొత్తం 1.29 కోట్ల మంది భాగస్వామ్యం అయ్యారు. దీనికి గిన్నిస్ బుక్ రికార్డ్ కోసం ట్రై చేస్తున్నట్టు ప్రతిపాదనలు ఇచ్చాము అనే విషయాన్ని గుర్తుంచుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, బొబ్బిలి వీణకు కేంద్రం గుర్తింపు అనేది ప్రస్తుతం న్యూస్ లో ఉందండి. 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అనే ఒక ప్రోగ్రామ్ కింద విశాఖ జిల్లాకు చెందిన ఈ వీణని, ఈ ఉత్పత్తి ఏదైతే ఉందో విజయనగరం జిల్లాకి చెందిన బొబ్బిలి వీణకు ఎంపిక చేసినట్లు తెలుస్తుంది మనకి. దీనిని బేసిక్ గా దేంతో తయారు చేస్తారంటే పనస చెట్టు కలపతో తయారు చేస్తారు. ఢిల్లీలో సోమవారం జరిగే ప్రత్యేక కార్యక్రమం జిల్లా కలెక్టర్ అంబేద్కర్ పురస్కారం అందుకోనున్నారు. సో బేసిక్ గా ఇది ఏం చేస్తారంటే ఎప్పుడైనా సరే ప్రతిష్టాత్మకమైన వ్యక్తులని లేకపోతే ఏమైనా ఇది జ్ఞాపకార్థంగా ఇవ్వడం జరుగుతుంది చాలా సార్లు రాష్ట్రం తరపున, డిస్ట్రిక్ట్ తరపున. సో 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోగ్రామ్ కింద ఈ వీణని అనేది, ఈ బొబ్బిలి వీణ అనేది ఎంపిక అవ్వడం జరిగింది. సో అదేం చేస్తుంది అంటే నెక్స్ట్ ఎప్పుడైనా సరే మార్కెటింగ్ విభాగంలో కానీ లేకపోతే దానికంటే ఒక గుర్తింపు ఉండడం జరుగుతుంది కాబట్టి అలా హెల్ప్ అవుతుంది. సో ఇక్కడితో కరెంట్ అఫైర్స్ అనేవి ఈ రోజుకి కంప్లీట్ అయ్యాయి. ఎప్పుడు చెప్పినట్టుగానే మనం కరెంట్ అఫైర్స్ చదువుతున్నప్పుడు ఇవి ఎక్కడెక్కడ యూజ్ చేసుకోవచ్చు అన్నట్లు యాక్టివ్ రికాల్ మెథడ్ లో చదువుతూ మీ నోట్స్ లో ఎంటర్ చేసుకుంటూ ఉంటే ఒక్కసారి చదివినా మీకు చాలా గట్టిగా గుర్తుంటుంది. ఎప్పుడైతే మీరు క్లిష్టమైన పరిస్థితుల్లో ఎలిమినేషన్ చేయాలి అని అనుకుంటారో అలాంటి టైంలో ఇవి మీకు తెలియకుండానే గుర్తు రావడం జరుగుతుంది. కాబట్టి కరెంట్ అఫైర్స్ చదువుతున్నప్పుడు యాక్టివ్ రికాల్ మెథడ్ లో ఒకసారి ఆగి సిలబస్ లో ఈ పార్ట్ ఎక్కడ కవర్ అవుతుంది, దీన్ని ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ లో అయితే ఎలా వాడుకుంటాము, సబ్జెక్టివ్ లో అయితే ఎలా వాడుకుంటాము, సబ్స్టాన్షియేషన్ కి అనే విషయాన్ని ఒకసారి ఆలోచిస్తూ చదవండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ కో ఆస్పిరెంట్స్ కి వీడియో షేర్ చేయండి. అలానే డూ ఆర్ డై ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.